శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఎటువంటి సందేశం తీసుకొచ్చారో వినాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా అండి. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీది నాది జన్మ జన్మల బంధం. ఆ బంధం గురించి చెప్పడానికే నీ ముందుకు వచ్చానమ్మా. శ్రద్ధగా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో, తన బిడ్డలకు తనకు గల ఈ బంధం అనేది ఎప్పటి నుంచిదో, తన బిడ్డల కోసం బాబాగారు ఏం చేస్తారు, ఎంతవరకు వెళ్తారో ఇవన్నీ కూడా తన బిడ్డల కోసం ఈరోజు బాబాగారు చెప్పబోతున్నారు. చాలామంది బిడ్డల మనసులో ఉన్న సందేహాలకు కూడా ఈరోజు బాబాగారు సమాధానం ఇవ్వబోతున్నారు. ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారండి, పిట నీది నాది జన్మ జన్మల బంధం తల్లి. ఈ జన్మలో బంధం అనుకొని పొరపడుతున్నావేమో, కాదు, జన్మ జన్మల బంధం తల్లి నీది నాది. అలాంటి నా బిడ్డల కోసం ఈరోజు ఒక శుభవార్తను తీసుకొచ్చాను. ఈ బంధం ఎప్పటిదో, ఏ విధంగా మనం ఈ బంధంతో ముడిపడ్డామో, నువ్వు నా బిడ్డవి ఎలా అయ్యావో ఇవన్నీ కూడా నీకు తెలిసి వచ్చేలా ఈ సందేశాన్ని ఇవ్వబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. మనము బాబాగారిని మనకు మనంగా పూజిస్తున్నామని మనం అందరం అనుకుంటూ ఉంటాం. లేదంటే బాబాగారి మహిమలు చూసో, లేదంటే ఆయన లీలలు చూసో మనం బాబాగారికి భక్తులమై ఉంటాం. బాబాగారు మన కష్టాలు తీరుస్తారని ఆయన్ని నమ్ముతూ ఉన్నామని మనం ఒక భ్రమలో ఉంటాం. మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, మనకు మనంగా బాబాగారి బిడ్డలం అవ్వలేదండి. ఆ తండ్రి శాసించారు, నువ్వు నా బిడ్డవి తల్లి అని ఆ తండ్రి దగ్గరకు తీశారు కాబట్టే మనం ఆయన బిడ్డలమయ్యాం. ఆ తండ్రిని పూజించుకుంటూ ఉన్నాం, ప్రతిరోజు ఆయనని దర్శించుకుని ఆయన సందేశాలు వింటూ ఉన్నాం. అంతేకాని మనం కావాలని బాబాగారి బిడ్డలుగా మారిపోయి ఆయన భక్తులుగా మనం మారిపోలేదు. అర్థమైందా? ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది పచ్చి నిజం. అందుకే బాబాగారు తను ఎంచుకున్నారు కాబట్టి, ఆ బిడ్డలను తను ఎంచుకున్నారు కాబట్టి, నువ్వు నా బిడ్డవని ఆయన దగ్గరకు తీసుకున్నారు కాబట్టి, ప్రతిరోజు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అమాయకమైనటువంటి ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తూ ఉన్నా సరే, వాళ్ళను ఒక మంచి దారిలో పెట్టుకోవడానికి, లేదంటే ఆ తప్పు నివారించుకోవడానికి ముందుగానే ఏదో ఒక సలహా ఇవ్వడం, ఇలా ప్రతిరోజు ఒక సందేశంలో తన బిడ్డల గురించే చెబుతుంటారు. మీరు గమనించారో లేదో, మనం బాబాగారి ఎంత చెప్పినా సరే పెడచెవిన పెట్టి కొన్ని తప్పులు చేసేస్తుంటాం. ఏమవుతుంది, ఇది చిన్నదే అని. అలాంటి సమయంలో కూడా తన బిడ్డలను క్షమించి, వారు చేసిన ఆ తప్పుకి పరిష్కార మార్గాన్ని చూపించి, వాళ్ళని ఆ పాపకర్మల నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు బాబాగారు. దీనికి అంతటికీ కారణం ఆ తండ్రే స్వయంగా మనల్ని తన బిడ్డలుగా ఎంచుకున్నారు కాబట్టి. ఆ బిడ్డలు ఎక్కడ తప్పుడు దారిలో నడుస్తారో, ఇన్ని రోజులు ఇంత కష్టపడుతూ ఉన్నారు, ఎక్కడ పొరపాటున మరొక చిన్న తప్పు చేసి మళ్ళీ కష్టపడతారు, వాళ్ళకి రావాల్సినటువంటి అదృష్టాన్ని వాళ్ళ చేతులారా నాశనం చేసుకుంటారేమో అనేటువంటి ఈ ఉద్దేశంతోనే ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకు సందేశాలు పంపుతూనే ఉంటారు. నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావు తల్లి, మంచి దారిలో వెళ్ళు. లేదంటే తల్లి, నువ్వు తప్పుడు దారి తొక్కాలనుకుంటున్నావు, ఎట్టి పరిస్థితుల్లో అటు వెళ్ళొద్దు, ఇదే సరైన దారి, నీ బాబాపై నమ్మకంతో ఈ దారిలోనే వెళ్ళు. ఈ విధంగా ప్రతిరోజు తన బిడ్డలకు ఏదో ఒక మంచి మాట చెప్తూనే ఉంటారు, మంచి సందేశం ఇస్తూనే ఉంటారు. ఇప్పటికే కష్టాలు అనుభవిస్తున్నటువంటి తన బిడ్డలకు ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో చెప్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు కష్టపడుతూ ఇకపై మంచి జీవితాన్ని అనుభవించబోయేటువంటి తన బిడ్డలు మళ్ళీ ఒక చెడు తప్పు చేయడం ద్వారా మళ్ళీ కష్టాల జీవితంలోకి వెళ్ళాల్సి వస్తుందేమో అని వారికి ఆ తప్పు చేయకుండా మంచి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అయితే మనకు చివరికి మనం తెలుసుకోవాల్సింది ఒకటే అండి, మనం ఏం చేసినా, ఎలా బాబాగారిని ప్రార్థించినా, ఎక్కడున్నా సరే ఆ తండ్రి చల్లని చూపులు తన బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయి. తప్పు చేయాలనుకుంటున్న తన బిడ్డలను మందలించి సరైన దారిలో పెడతారు. తప్పు చేసినటువంటి తన బిడ్డలకు వారి పాప పరిహారం ఎలా చేసుకోవాలో, వాళ్ళు ఎలా పశ్చాత్తాపపడాలో ఆ మార్గం కూడా చెప్పి ఆ తప్పులను పరిష్కరించి వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు. బాబాగారి విషయానికి వస్తే, తన బిడ్డల కోసం బాబాగారు ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళు చేసిన సకల పాపకర్మలు కూడా ఆయన మోయడానికి సిద్ధంగా ఉంటారండి. ఎందుకో తెలుసా,
వాళ్ళు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశారు. దానికి తగ్గ పశ్చాత్తాపం కనుక వారు కానీ పడినట్లయితే, అయ్యో ఈ తప్పు చేసేసానే, నా వల్ల ఇంత పెద్ద తప్పు జరిగిపోయిందే, బాబా నేనేం చేయను అని ఆ తండ్రి దగ్గర మొరపెట్టుకుంటే ఆ కర్మలను సైతం మోయడానికి సిద్ధంగా ఉంటారు బాబాగారు. తన బిడ్డలంటే అంత ప్రేమ ఆ తండ్రికి. అయితే బాబాగారి బిడ్డలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఏదో పొరపాటుగా తెలిసి తెలియని తనంతో చేసే తప్పులైతే బాబాగారు భరించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ తెలిసి తెలిసి మనం కావాలని చేసిన తప్పులకు మాత్రం పరిహారం మనమే అనుభవించాలండి. ఆ పాపకర్మలను మనమే మోయాలి. అవి తీరేంత వరకు కూడా కష్టపడుతూనే ఉండాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో బాబాగారు మోయరు. కాకపోతే ఆ బిడ్డలు తమ తప్పును సరిదిద్దుకోవడానికి పరిష్కార మార్గం చూపిస్తారు. అది ఎంత కఠినంగా ఉన్నా సరే మనం ఆ మార్గంలోనే నడవాలి. అప్పుడే ఆ పాపం నుంచి పరిహారం పొంది మనం మళ్ళీ బాబాగారిని యథావిధిగా పూజించుకోవడానికి, మనం యథావిధిగా మన జీవితాన్ని మనం కొనసాగించడానికి వీలవుతుంది. ఇవన్నీ లేకుండా బాబాగారు ఈ సందేశంలో ప్రతిరోజు కూడా తన బిడ్డలకు సందేశం ఇస్తూనే ఉంటారు కదా. ఆ సందేశంలో ఆ తండ్రి ఏం చెప్పారో ఆ విధంగా నడుచుకుంటే చాలండి. ఇక మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. మన జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ప్రతిరోజు బాబాగారు ఏం చెప్తున్నారో ఆ మాటలు అలానే విని అలానే పాటిస్తే చాలు. ఈ విధంగా నడుచుకోండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి తన బిడ్డలకు తనకు మధ్య ఉన్నటువంటి ఈ బంధం గురించి తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, నువ్వు నా బిడ్డవి. నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నానమ్మా. నువ్వు కాదు అన్నా సరే తల్లి, నేను నీ తండ్రినే. నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే. నీ చుట్టూ ఉన్న మనుషులను చూసి నువ్వు భయపడినప్పుడు నిన్ను చేరదీసి ధైర్యం చెప్పింది నేనే కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, నా ఆశీర్వాదం నీకు దక్కింది అంటే ముల్లోకాల ఆశీర్వాదం నీకు కలిగినట్టే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం నీకు కలిగినట్టే బిడ్డ. నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైనా సరే అస్సలు భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీ నీడను కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. పట్టుదలతో ముందుకు అడుగు వెయ్యి తల్లి. దేనినైనా సాధించగలను అనే మనోధైర్యంతో ఉండు. నన్నే ప్రతి క్షణం తలుచుకుంటున్న నిన్ను నేనెందుకు చేరదీయను చెప్పు. చెప్పాను కదా తల్లి, మనది ఈ జన్మ బంధం కాదు, జన్మ జన్మల బంధం. అలాంటి నా బిడ్డను నేను వదిలేస్తానా? నీ చెయ్యి అస్సలు వదలను. చూడమ్మా, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసి జీవితం అంతా అలానే ఉంటుందని అనుకోకు. జీవితంపై విరక్తి చెంది ఉన్నావు కదా తల్లి నువ్వు. నాకు మంచి రోజులే రావేమో, ఇన్ని కష్టాలు నాకే వస్తున్నాయి ఎందుకో అని ఆలోచిస్తూ ఆ విరక్తి అనేది నీ మనసులో కలిగింది. దిగులు పడకు బిడ్డ, నీకైన కాలం వచ్చేసింది తల్లి. ఎప్పుడూ కూడా కన్నీటి కళ్ళతో ఉండకు. నీకు తోడు నీడగా నేనుంటాను. మాట ఇస్తున్నానమ్మా. నీ అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను తల్లి. నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ క్షణం నువ్వు అడగకుండానే అది నీ చేతిలో పెడతాను. నీకు అవసరమైన వాటి గురించి నన్ను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆ కాలం కూడా ఎంతో దూరంలో లేదు తల్లి. నువ్వు కోరిన ప్రతిదీ నీ దగ్గరకు చేరుతుంది. అతి దగ్గరలోనే నీ వద్దకు నువ్వు కోరినవన్నీ రాబోతున్నాయమ్మా. ఇప్పుడు నీకున్న కష్టాలకు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నానమ్మా. నీ వాకిట ముందు నీకు కావలసింది నిలబడుతుంది. నీకైన దారి నేను ఎప్పుడో ఏర్పరిచేశాను. నువ్వు ఆ దారిని ఎలా చేరుకోవాలో కూడా నేను చూపిస్తాను తల్లి. నువ్వు అనవసరంగా దీని గురించి ఆలోచించకు. ఆనందంగా ఉండు. నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ కూడా నా దగ్గర సమాధానాలున్నాయి.
ఇక నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి బిడ్డ. నన్ను నమ్ము తల్లి. ఒక్క క్షణం కూడా నన్ను మరువకు. నేను కూడా నీ చెయ్యి అస్సలు వదలను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు తీరబోయే రోజు వచ్చేసింది బిడ్డ. నీకొక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. చూడు తల్లి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, తిరిగి మళ్ళీ ఎండాకాలం వస్తుందమ్మా. ఇలా కాలాలే మారుతూ ఉన్నప్పుడు నీ జీవితం మారదా చెప్పు? నేను తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాను బిడ్డ. అన్నీ మారుతాయి. అప్పుడు నీకే అర్థమవుతుంది అన్నీ నీ బాబాని చేస్తున్నారు అని. అలసిపోయిన నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. నీకు రాబోయే చెడులన్నీ నేను తొలగిస్తాను తల్లి. ఇక కష్టాలు, బాధలు, శోధనలు అన్నీ ముగిసిపోతాయి. ఇక నీకు దిగులు అనవసరం. త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తాను. ఆ క్షణం నీ ప్రార్థనలు, ఆశలు, కోరికలు, కష్టాలు అన్నీ నేను తీరుస్తాను బిడ్డ. ఇకపై నీ దిగులు, భయం, కష్టం వీటన్నింటినీ నేను తరిమేస్తానమ్మా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రానివ్వడు తల్లి. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తించుకో. అన్నీ మారుతాయి. నేనున్నాను కదా, నేనన్నీ మారుస్తాను. నువ్వు ఏదో ఊహించుకుంటూ ఉన్నావు. నీ జీవితంలో అన్నీ కష్టాలే ఉన్నాయేమో, అసలు సంతోషమే లేదేమో, బాబాగారు నన్ను చూస్తున్నారో లేదో అని నీ మనసులో నువ్వే ఊహించుకుంటున్నావు. కానీ నువ్వు ఊహించుకున్నట్టు ఇక్కడ ఏదీ కూడా జరగదు. నేనున్నాను తల్లి. నా బిడ్డలను కష్టాలలో అలానే వదిలేస్తానా చెప్పు? నేను అలా వదిలేసి ఉండగలనా తల్లి? చూడమ్మా, నా బిడ్డలకు ఒక చిన్న కష్టం వస్తేనే నేను తట్టుకోలేనే. ఇంత పెద్ద కష్టంలో నిన్ను అక్కడే వదిలేసి వచ్చేస్తాననుకున్నావా? ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నావు బిడ్డ. నీకు మాట ఇస్తున్నాను, గుర్తించుకో తల్లి. నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలిసేంత వరకు, నీ కళ్ళలో నేను ఆనందం చూసేంత వరకు నీ చెయ్యి నేను విడువను. నీకు మంచి దారి చూపించి ఆ దారిలో నీ చెయ్యి పట్టుకొని మరీ నడిపించుకు తీసుకువెళ్తాను. ఇక సంతోషమేగా? ఎప్పటికైనా నమ్మకం కుదిరిందా బిడ్డ? చెప్పాను కదా తల్లి, నీది నాది జన్మ జన్మల బంధమని. నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదు, నేను నిన్ను రంపించుకున్నాను. నా బిడ్డని చూడాలని నేనే నా దగ్గరకు రప్పించుకున్నానమ్మా. అలాంటి బిడ్డలను కష్టాలలో ఎలా వదిలేస్తాననుకున్నావు తల్లి? నీ మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలను విసిరిపడేశాయి. నేనున్నాను కదా తల్లి, అన్నీ నేను చూసుకుంటాను. ప్రతి సమస్యకు నేను పరిష్కారం చూపుతాను. నిన్ను సరైన మార్గంలో నేను నడిపించుకొని నీకు అద్భుతమైన భవిష్యత్తును అందిస్తానమ్మా. నీకు మళ్ళీ చెబుతున్నాను తల్లి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు నీ మనసులో ఉంటే ఇప్పుడే వాటిని విసిరిపడేశాయి. అర్థమైందా? ఇక అన్నీ నేను నీకు అనుకూలంగానే మారుస్తానమ్మా. అతి త్వరలోనే నీకు కూడా తెలుస్తుంది. నా బాబా నాకు ఏం చెప్పాడో అవి ఒక్కొక్కటిగా చేస్తున్నారు అని నీకే అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదులే అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పారు. మీ మనసులో కనుక ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే, బాబాగారు నన్ను చూస్తున్నారో లేదో, నా కష్టాలకు, నా సమస్యలకు పరిష్కారం చూపుతారో లేదో, నా జీవితాంతం నేను ఇలా కష్టాలలో ఉండిపోవాల్సిందేనేమో అని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే, అనవసరమైన ఆలోచనలు ఏవైనా మీ మనసులో ఉంటే ఇప్పటికిప్పుడే విసిరి బయటపడేయండి. ఎందుకంటే బాబాగారే చెప్తున్నారు, నువ్వు నా బిడ్డవి తల్లి, నీకు మంచి భవిష్యత్తు ప్రసాదించే బాధ్యత నాది, నిన్న అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావు అని బాబాగారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలా ఎప్పుడూ ఆలోచించొద్దు. నా బాబా నాతో ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారనేటువంటి ఆ నమ్మకంతో నువ్వు అడుగు ముందుకు వే.
అతి త్వరలోనే నువ్వే చెప్తావు. నా బాబా నాకు ఏదైతే చెప్పారో అవి ఒక్కొక్కటిగా తీరుస్తూ ఉన్నారని నువ్వే అనుకుంటావని బాబాగారు తన బిడ్డలకు హామీ ఇస్తూ ఉన్నారండి. దయచేసి మీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే విసిరిపడేయండి ఫ్రెండ్స్. మీకు ఒక అద్భుతమైనటువంటి జీవితం, మీకోసం ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఎదురు చూస్తూ ఉంది. అతి త్వరలోనే మీరు దానిని చేరుకుంటారు. ఇదట్టి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.